హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వరూప. అందరూ బాగున్నారండి? మీరు చూస్తుంది స్వరూప మల్టీ బ్లాగ్స్ అండి. ఈరోజు సాటర్డే పూజ. మన ఇంటి ముందు అయితే 2 గులాబీ పూలు పూసాయండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఎండాకాలమే కానీ చాలా బాగున్నాయండి. చూడండి, పొద్దుటనే పూలు చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. దాని పక్కనే నాటు కనకాంబరం చెట్టు ఉందండి. ఇది చూడండి, ఇవి కట్టి మాల కట్టి పెట్టుకుంటే 2 రోజులైనా వాడిపోవండి. ఇగో మన ఇంటి ముందు ఇంకొక చెట్టు ఉందండి. ఇదేం పువ్వో మీరే గుర్తుపట్టి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను అదేం పువ్వో. వైట్ మందార మాత్రం ఇంటి ముందు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి, చాలా బాగున్నాయండి. 5-6 పూలు పూసాయి ఈరోజు. పొద్దున్నే విచ్చకముందే చాలా బాగున్నాయండి. చూడండి, ముద్దుగా పూలను చూస్తూ కూడా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది పూలను చూస్తే. ఈరోజు ముగ్గులన్నీ చూపించట్లేదు, తులసి కోట దగ్గర ముగ్గులు మాత్రమే చూపిస్తున్నాను. కట్టెలు పోయే వరకు ఇక్కడికి ఉంది వేశాను ముగ్గులు. మన ఇంటి దగ్గర పిచ్చుకలు గూడు పెట్టుకున్నాయండి. పిల్లలు కూడా పేల్చినాయి, జంట పిచ్చుకలు. వాటి దగ్గరికి వెళ్తుంటే వీడియో తీయడానికి అవి లేసి వెళ్ళిపోతున్నాయి. రోజు ఇక్కడే ఉంటాయండి మన ఇంటి దగ్గరే. పొద్దుటనే ఒక గ్లాసుడు రాగి జావ తాగానండి. ఈరోజు పూజ ఉంది కదా, లేట్ అవుద్ది అనేసి. కనకాంబరాలు అయితే ఇది చిన్న బేసిన్ లాగా అనిపిస్తుంది కానీ పెద్దదే, చిన్న గిన్నెలాగా ఉంది. పక్కింటి వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను పూలు. కొనే అవసరం ఉండదండి పల్లెటూర్లలో అయితే. పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకురావచ్చు, మన ఇంట్లో ఉంటాయి. దేవుడికి మాత్రం పూలకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. తెచ్చుకొని చక్కగా పూజ చేసేసుకుంటాము. ఆ తర్వాత పూజ సామాగ్రి మొత్తం క్లీన్ చేసుకున్నానండి. పూలు తీసుకొచ్చిన తర్వాత ఆ తర్వాత 3 మాలలు కట్టాను. కట్టడం అయితే చాలా టైం పట్టిందండి. అసలు 2 అవర్స్ అన్నట్లు పట్టింది. నేను ఒక్కదాన్నే కదా కట్టడము. చాలా పూలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి కానీ చాలానే పూలు ఎంత బాగున్నాయో చూడండి. తులసి దళాలు వేసి కట్టాను వెంకటేశ్వర స్వామికి. ఈ గ్రీన్గా కనిపించేవి అవే. తర్వాత గడపలు గడిగి బొట్టు పెట్టుకున్నాను ముగ్గులేసి. అప్పటికే చాలా టైం అయిపోతుందండి. పూజకి లేట్ అవుతుంది కానీ ఫాస్ట్గా చేస్తూనే ఉన్నాను, అయినా సరే లేట్ అవుతుంది. కరెంటు కూడా పోయిందండి. ఇంకా తర్వాత గడపలకు బొట్లు పెట్టుకున్న తర్వాత దేవుడి ఫోటోలన్నీ క్లీన్ చేసుకొని అలంకరించుకున్నానండి. అదంతా చూపించడానికి మాత్రం వీలు కుదరట్లేదండి. మా ఆయనకి ఖాళీ ఉండట్లేదు, ఖాళీ టైం వీడియో తీయట్లేదు. నాకేమో ఎలా తీయాలో నాకు కుదరట్లేదు, తెలియట్లేదు. అలంకరించుకున్న తర్వాత మాత్రం నేనే తీసుకున్నాను ఈ వీడియో. దేవుని చూసిన వాళ్ళందరూ, వెంకటేశ్వర స్వామిని, రాములవారి స్వామిని చూసిన వాళ్ళందరూ దర్శనం చేసుకోండి. విఘ్నేశ్వర స్వామి అండి. ఈ విగ్రహం మాత్రం మా సిస్టర్ వాళ్ళు హైదరాబాద్లో తీసుకొచ్చారండి. ఇది నాకు ఇచ్చారు. శివశంకరులు అందరినీ దర్శించుకోండి, దండం పెట్టుకోండి. చాలా చక్కగా ఉన్నారండి ఈరోజు.
నాకైతే చక్కగా అనిపిస్తుంది. దేవుళ్ళంటే ఎట్లా అలంకరించుకున్నా సరే దేవుడు కదా! చాలా సంతోషపడతాను నేను. ఇలా పూజ చేసుకున్న రోజు మాత్రం ఎంత హ్యాపీగా ఉంటుందో అండి మనసుకి ప్రశాంతంగా. ఎండాకాలం వస్తుంది కదండీ! మన దగ్గర మందార పూలు కూడా తగ్గిపోతున్నాయి పూయడము. ఒక 20 గల పూలు దొరుకుతున్నాయి అంతే. అంతకంటే ఎక్కువ దొరకట్లేదు. వాటిని దేవుడి పటాల దగ్గర, ఇంకా గుమ్మాల దగ్గర అవన్నీ పెట్టేసరికి సరిపోవట్లేదు. పూజ కంప్లీట్ అవుతుందండి. హారతి ఇస్తున్నాను. ఇప్పుడు మాత్రం ఆయన వచ్చారు వీడియో తీయడానికి. దగ్గర నుంచి తీయమంటే ఆయనకేమో సరిగా తెలియట్లేదు. పూజ అయిపోయిన తర్వాత అన్నం తిన్నానండి. ఈరోజు మనది చిక్కుడుగాయ కూర, నాటు చిక్కుడుగాయ కూర. చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.